రుణమాఫీ 2024 1,50,000 లోపు లోన్ తీసుకున్న రైతు కుటుంబాలకు జూలై 30వ తారీఖు రిలీజ్ చేసిన రెండో విడతలో మాఫీ జరగకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడవలసిందే. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల దగ్గర ఉండే అగ్రికల్చర్ సిబ్బందికి, మండల లెవెల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లకి, జిల్లా లెవెల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఈ రుణమాఫీ పోర్టల్ని ఇవ్వడం జరిగింది. మీ ఆధార్ కార్డుని టైప్ చేయగానే, అంటే ఆ నెంబర్ కొట్టగానే మీ రుణమాఫీ పరిస్థితి ఏంటి అని చెప్పే యాప్ అది. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ మేనేజర్లకి రుణమాఫీకి సంబంధించిన లాగిన్ని, అంటే ఆ యాప్ని ఏమీ ఇవ్వలేదు. మీరు మీ బ్యాంకుకి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసినప్పుడు ప్రభుత్వం చెప్పిన కట్ ఆఫ్ డేట్కి లోన్ ఉందా, మీ బకాయి ఎంత ఉంది, మీ ఆధార్ కార్డు నెంబర్ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయి ఉందా, లింక్ అవ్వలేదా, లేక లింక్ అయిన ఆధార్ నెంబరు కరెక్ట్గా ఉందా, లేక తప్పుగా ఉందా, మీ మాఫీ డబ్బులు మీ క్రాప్ లోన్ ఖాతాకు జమ అయిందా లేదా అన్న విషయాలను మాత్రమే చెప్తారు. సో మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయకపోతే కనుక వెంటనే లింక్ చేస్తారు. మీ పేరు ఏమన్నా తప్పుగా ఉంటే కనుక కరెక్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలని తెలియాలంటే మీరు మీ బ్యాంకుకి వెళ్ళే ముందే అగ్రికల్చర్ సిబ్బంది దగ్గరికి మీ ఆధార్ కార్డుని తీసుకుని వెళ్ళి మాఫీ జరిగిందా లేదా అని తెలుసుకోండి. జరగకపోతే అందుకు గల కారణాలు ఏంటో చెప్తారు. బ్యాంకుని సంప్రదించి ఆ కారణాలను రెక్టిఫై చేసుకోమని కూడా మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎక్కువ మందికి వచ్చే కంప్లైంట్ ఆధార్ కార్డులో ఉన్న పేరు, మీ రుణ ఖాతాలో ఉన్న పేరు వేరుగా ఉందని. దీనికి కారణం ఏంటంటే, మనం ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం ఏ రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు బ్యాంకుకి సబ్మిట్ చేసి మన బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకుని ఉంటాం. ప్రభుత్వ పథకాలు రావడం కోసం మన బ్యాంక్కి ఆధార్ కార్డుని సబ్మిట్ చేసి మన అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింక్ చేసుకొని ఉంటాం. కానీ నేమ్ కరెక్షన్కి రిక్వెస్ట్ ఇచ్చి ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు చెప్తాను మీకు ఏ కారణాల వల్ల రుణమాఫీలో పేరు వేరుగా ఉందని వస్తుంది. అంటే మొదటగా మన బ్యాంక్ అకౌంట్లో మన పేరు పెద్ద అక్షరాల్లో క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. కానీ మన ఆధార్ కార్డులో కొద్దిమందికి వాళ్ళ పేరు చిన్న లెటర్స్లో ఉండవచ్చు. లేదా బ్యాంక్ అకౌంట్లో ఒక్క అక్షరం తప్పొచ్చినా, లేదా వేరే విధంగా టైప్ అయినా సరే, లేదా మన ఇంటి పేరు అటు ఇటు ఉన్నా, పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మారిన ఆధార్ కార్డు బ్యాంకుకి అప్డేట్ చేసుకుని ఉండకపోవచ్చు. ఎలాంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా రుణ ఖాతాలో పేరు వేరుగా ఉందని రుణమాఫీని తాత్కాలికంగా ఆపడం జరిగింది. సో ఇలాంటి రైతులు వాళ్ళ బ్యాంకుకి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ని ఆధార్ కార్డుని జతపరిచి ఇవ్వండి. అదేవిధంగా కూడా అగ్రికల్చర్ ఆఫీస్కి కూడా ఫిర్యాదు చేయండి. రెండో కారణం టు బీ ప్రాసెస్డ్ అని వస్తే ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులు మొత్తం రుణం 1,50,000 లోపే ఉన్న మిత్తితో కలిపి 1,50,000 దాటితే మీకు మూడో విడతలో మీ లోన్ అకౌంట్కి జమ అవుతుందని అర్థం. మూడవ కారణం కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉంది. అంటే మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అన్న డేటా ప్రభుత్వం దగ్గర లేదని అర్థం. రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ కార్డుని ఇష్యూ చేస్తుంది కాబట్టి మనకి రేషన్ కార్డు ఉంటే మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అన్న డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కనుక రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం కలిసి 2 లక్షల లోపు క్రాప్ లోన్ తీసుకున్నారా, లేక అంతకంటే ఎక్కువ అమౌంట్ తీసుకున్నారా అన్న డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి మొదటి విడత మరియు రెండో విడత ఓన్లీ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అదేంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు కంపల్సరీ కాదు, పొలం పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు మాఫీ చేస్తా అని చెప్పి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే మాఫీ చేయడం ఏంటి అన్న మీ అనుమానం తప్పేం కాదు. కానీ నేను ఒకటి చెప్తాను మీకు అర్థం కావడానికి. నన్నే తీసుకోండి. మా కుటుంబానికి రేషన్ కార్డు లేదు. మా కుటుంబంలో 4 ఉన్నాం. అందరూ కూడా బ్యాంకులో 2 లక్షల చొప్పున లోన్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ప్రభుత్వం కనుక కుటుంబ నిర్ధారణ చేయకుండా మాఫీ చేస్తే మా ఫ్యామిలీకే 8 లక్షలు మాఫీ చేయాలి. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద.
అంటే మన తెలంగాణ ప్రజల మీద పడుతుంది. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుటుంబ నిర్ధారణ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ప్రభుత్వం 3వ విడత రుణమాఫీని ఆగస్టు 15 లోపు జమ చేస్తామని అంటున్నారు కనుక అక్కడి నుంచి మీకు 30 రోజులు టైం ఉంటుంది. సాంకేతిక లోపాలు, వేరే కారణాల వల్ల మాఫీ జరగకపోతే రైతులకి 4వ విడతలో మాఫీ జరుగుతుందని సమాచారం. 3వ విడతలోపు కుటుంబ నిర్ధారణ జరగకపోయినా, మాఫీ జరగకపోయినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రాకపోయినా ఆ తర్వాత రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి మీ ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని వెళ్ళి ఫిర్యాదును సమర్పించండి. 4వ కారణం, కొద్దిమంది రైతులకు రుణ మంజూరైన తేదీ నిబంధనల ప్రకారం లేదు. దీని అర్థం 12/12/2018 డేట్ కన్నా ముందు లోన్ తీసుకుని రెన్యువల్ చేసుకోలేదని, లేదా మీరు క్రాప్ లోన్ తీసుకునేది 9/12/2023 తర్వాతని అర్థం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకుకు అప్పుండి డిసెంబర్ 9, 2023 తర్వాత రెన్యువల్ చేసుకున్నా సరే మీకు మాఫీ వర్తిస్తుంది. సాంకేతిక లోపాలున్న రెన్యువల్ అకౌంట్స్ 3వ విడత తర్వాత మాఫీ జరుగుతుందని సమాచారం. చాలా బ్యాంకుల్లో ఈ రెన్యువల్ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా ఆ రెన్యువల్ డేట్స్ని సరిచేసి ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. మీరు మీ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్నో లేదా మేనేజర్నో కలిసి క్రాప్ లోన్ స్టేట్మెంట్ తీసుకుని అగ్రికల్చర్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయండి. 5వ కారణం, నో డేటా ఫౌండ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ నిబంధన ప్రకారం అంటే 12/12/2018 తర్వాత లోన్ తీసుకుని, మళ్ళీ చెప్తున్నా 12/12/2018 తర్వాత లోన్ తీసుకుని లేదా రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంకులో డిసెంబర్ 9, 2023 నాటికి బకాయి ఉంటేనే ఈ మాఫీ వర్తిస్తుంది. అలా బకాయి ఉన్న రైతుల ఆధార్ కార్డును చెక్ చేసిన తర్వాత నో డేటా ఫౌండ్ అని వస్తే ఇమీడియట్గా మీ బ్యాంకుని సంప్రదించండి. మీరు ఆధార్ కార్డుని సబ్మిట్ చేయకపోయినా, మీ బ్యాంకు ఆధార్ కార్డుని లింక్ చేయకపోయినా సరే ఇదే డేటా ఫౌండ్ అని మాత్రం వస్తుంది. వీళ్ళు ఆధార్ కార్డుని బ్యాంక్లో ఇమీడియట్గా అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్లో క్రాప్ లోన్ స్టేట్మెంట్ తీసుకుని అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయండి. 6వ కారణం, డీబీటీ ఇష్యూ. మీ బ్యాంక్ అకౌంట్ 0తో స్టార్ట్ అయ్యి మీ పేరు లిస్టులో ఉండి డీబీటీ ఇష్యూ ఉంటే కనుక మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. 1, 2 విడతల్లో ఈ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మాఫీ చేయడం జరుగుతుంది. ఇలా ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ 4వ విడతలో మాఫీ చేస్తారని సమాచారం. ప్రభుత్వానికి రైతుల నుంచి విజ్ఞప్తి ఏంటంటే 3వ విడతలోపే ఈ డీబీటీ ఇష్యూ ఉన్న అకౌంట్స్ని రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి. మరో కారణం, ఒకే ఆధార్ కార్డు 2 వేరువేరు బ్యాంకుల్లో ఉంటే కనుక ఏ బ్యాంకులో లోన్ తీసుకోలేదో ఆ బ్యాంకుని సంప్రదించి మా ఆధార్ కార్డుని రాంగ్గా అప్డేట్ చేసిన అకౌంట్ నుంచి డిలీట్ చేయమని కోరండి. డిలీట్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి ఒక లెటర్ తీసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్కి మీ రుణమాఫీ కోసం ఫిర్యాదు చేయండి. మొదటి విడత రుణమాఫీ సమయంలో చెప్పిన వీడియోని మన రైతన్నల కోసం ఈ వీడియోకి ఎవరికి జరిగింది. ఎలాంటి సందేహాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్లియర్ అవుతే లేదా బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. చాలామంది రైతులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి పోతే బ్యాంకు దగ్గరికి పొమ్మని, బ్యాంకు దగ్గరికి పోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పొమ్మని చెప్తున్నారు. లక్షలోపున రైతులకు సరైన సమాచారం లేక, పరిష్కారం దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా రుణమాఫీపై రైతులకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో చెప్తా. దానికి రైతుగా మీరు ఎవరిని సంప్రదించాలి అన్న విషయాన్ని పూర్తిగా మీకు చెప్తా. మనం బ్యాంకులో ఎప్పుడు క్రాప్ లోన్ తీసుకుంటే మనకు రుణమాఫీ వర్తిస్తుంది. మీరు తీసుకున్న అప్పు ₹1,00,000 ఉన్నా మీకు రుణమాఫీ జరగలేదా? అందుకు గల కారణాలు ఏంటి? మీకు రుణమాఫీ అయిన తర్వాత కూడా బ్యాంకు పొదుపు ఖాతాలోకి మాఫీ డబ్బులు జమ చేయట్లేదా? దానికి గల కారణాలేంటి? లేదా మీకు వేరే లోను ఏమన్నా ఉంటే
బ్యాంకు దానికి జమ చేసుకుంటుందా? మీ ఫ్యామిలీ రేషన్ కార్డులో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే ముందుగా రుణమాఫీ ఎవరికి జమ అవుతుంది? కుటుంబ రుణం 2 లక్షల పైన ఉంటే మీరు ఏం చేయాలి? మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా? మీ రుణమాఫీ పరిస్థితి ఏంటి? మీ ఫ్యామిలీలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న, రిటైర్ అయిన ఉద్యోగి లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెన్షన్ తెచ్చుకున్న వారికి మాఫీ వర్తిస్తుందా? పొలం జిరాక్స్ పెట్టి బంగారం మీద లోన్ తీసుకుంటే గోల్డ్ లోన్కి రుణమాఫీ వర్తిస్తుందా? వర్తించదా? మనం ఎప్పుడు క్రాప్ లోన్ తీసుకుంటే మనకు రుణమాఫీ వర్తిస్తుంది అంటే 12/12/2018 నుంచి కొత్తగా క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళు, లేదా 12/12/2018 కన్నా ముందు క్రాప్ లోన్ తీసుకున్న రైతులు ఒక్కసారన్నా 12/12/2018 నుంచి రెన్యువల్ చేసుకున్న రైతులకు ఈ మాఫీ వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ని డిసెంబర్ 9, 2023గా ప్రకటించడం జరిగింది కనుక డిసెంబర్ 9, 2023కి మనకి బ్యాంకులో ఖచ్చితంగా అప్పు ఉండాలి. వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, 12/12/2018 తర్వాత లోన్ తీసుకున్నా లేదా రెన్యువల్ చేసుకున్నా సరే మనకి బ్యాంకులో డిసెంబర్ 9, 2023 నాటికి అప్పు ఉంటేనే మాఫీ వర్తిస్తుంది. ఆ రోజుకి అప్పు లేకపోతే మనకి రుణమాఫీ వర్తించదు. డిసెంబర్ 10, 2023 తర్వాత కొత్తగా ఎవరైతే క్రాప్ లోన్ తీసుకుంటారో వాళ్ళకి రుణమాఫీ వర్తించదు. డిసెంబర్ 9, 2023కి బ్యాంకులో అప్పు ఉండి తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మాఫీ వర్తిస్తుంది. లక్షలోపు ఉన్న మీకు మాఫీ ఇంకా రాలేదంటే ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మీ బ్యాంకులో 80,000, 90,000 2-3 సంవత్సరాల క్రితం తీసుకుంటే మీ క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల మీరు తీసుకున్న లోన్ మొత్తం మిత్తుతో కలిసి ₹1,00,000 దాటి ఉంటుంది. అలా ₹1,00,000 దాటిన రైతులకు 2వ విడతలో రుణమాఫీ జరుగుతుంది. రెండో కారణం ఏంటంటే ఈ రుణమాఫీ ఫ్యామిలీకి 2 లక్షలు. ఈ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ కలిసి ₹1,00,000 దాటి తీసుకుంటే 2వ విడతలో, మరియు 1,50,000 దాటి తీసుకుంటే 3వ విడతలో మీకు రుణమాఫీ జరుగుతుంది. మూడవ కారణం, ఒకవేళ మీకు రేషన్ కార్డే లేకపోతే పొలం పాస్బుక్ ఆధారంగా మాఫీ చేయడం జరుగుతుంది. అయితే మీకు కుటుంబ నిర్ధారణ జరిగిన తర్వాతే మీకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. మీకు రుణమాఫీ అయిన తర్వాత కూడా బ్యాంకు పొదుపు ఖాతాలోకి మాఫీ డబ్బులు జమ చేయట్లేదంటే దానికి గల కారణం మీ క్రాప్ లోన్ రెన్యువల్ కాకపోవడం, లేదా మీ క్రాప్ లోన్ ఎన్పిఏ అంటే మొండి బకాయి అయి ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది, మనం తీసుకున్న క్రాప్ లోన్ వ్యాలిడిటీ 1 సంవత్సరం మాత్రమే. ప్రతి సంవత్సరం మన క్రాప్ లోన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ 3 సంవత్సరాలలోపు మన క్రాప్ లోన్ని రెన్యువల్ చేసుకోకపోతే క్రాప్ లోన్ అకౌంట్ని బ్యాంకులు ఎన్పిఏ అంటే మొండి బకాయిగా డిక్లేర్ చేస్తాయి. అది రెగ్యులర్ చేసుకున్న తర్వాతే మీకు మాఫీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మనకి డిసెంబర్ 9, 2023 నాటికి ఎంతైతే బకాయి ఉందో అది చెల్లిస్తుంది. డిసెంబర్ 10, 2023 నుంచి మాఫీ అయ్యే వరకు ఉన్న మధ్యకాలంలో మిత్తుని రైతు బ్యాంకుకి చెల్లించి రెన్యువల్ పేపర్స్ సబ్మిట్ చేస్తే మాఫీ డబ్బుల్ని మన బ్యాంకు పొదుపు ఖాతాలోకి జమ చేస్తుంది. బ్యాంకు మీ రుణమాఫీ డబ్బులను వేరే ఖాతాలోకి జమ చేయరు. ఒకవేళ లోన్ ఎన్పిఏ అంటే మొండి బకాయి అయితే దాన్ని రెగ్యులర్ చేసుకున్న తర్వాత మాత్రమే మాఫీ డబ్బులు మీ బ్యాంక్ పొదుపు ఖాతాలోకి జమ చేస్తుంది. మీ ఫ్యామిలీ రేషన్ కార్డులో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు 2 లక్షల కన్నా ఎక్కువ రుణం తీసుకుని ఉంటే ముందుగా మహిళలకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. తర్వాత కుటుంబ సభ్యులైన పురుషులకు దామాషా పద్ధతిలో రుణమాఫీ చేస్తారు. ఏ కుటుంబానికైతే 2 లక్షల మించిన రుణం ఉంటుందో
ఆ రైతులు 2 లక్షల పైబడిన రుణాన్ని మొదటగా బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన రుణమాఫీ వర్తిస్తుందని చెప్పొచ్చు, అదేవిధంగా లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకు 2 విధాలుగా చెప్తున్నానంటే, ఎవరైతే కేవలం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కట్టరో వాళ్ళకు మాఫీ వర్తిస్తుంది. అంటే మనం బ్యాంక్ లోన్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం, కానీ ట్యాక్స్ కట్టరు, అలాంటి వాళ్ళకి మాఫీ వర్తిస్తుంది. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కడతారో వాళ్ళకి మాఫీ వర్తించదు. కంటిన్యూస్గా 3 సంవత్సరాలు కనుక ఐటీ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కడితే ఖచ్చితంగా రుణమాఫీ వర్తించదు. మీ ఫ్యామిలీలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కానీ, రిటైర్ అయిన ఉద్యోగి పెన్షన్ తీసుకుంటున్నా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ పెన్షన్ తీసుకుంటున్నా ప్రస్తుతానికి రుణమాఫీ వర్తించదు. ప్రభుత్వం ఉద్యోగుల శాలరీ లేదా పెన్షన్ కట్ ఆఫ్ అమౌంట్ ఏమన్నా పెడుతుందని వేచి చూడవలసిందే. 4th క్లాస్ ఉద్యోగులకైతే మాఫీ వర్తిస్తుందని చెప్తున్నారు. మనం పొలం పాస్బుక్ జిరాక్స్ పెట్టి బంగారం మీద గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకి మాఫీ వర్తించదు. రైతులందరికీ రుణమాఫీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అన్నదాత సుఖీభవ.